పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి 4వ పాట రాబోతోంది. RRR థీమ్ సాంగ్ లానే భీమ్లా నాయక్ కి అడవి తల్లి మాట థీమ్ సాంగ్ అని తెలుస్తోంది. భీమ్లా నాయక్ కొత్త థీమ్ సాంగ్ ని లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అడవి తల్లి మాట అనే పాటను బుధవారం ఉదయం 10 గంటలకు రివీల్ చేయబోతున్నారు. ఇక వచ్చే వారమే పవన్ రానా కలిసుండే సీన్ల తాలూకు టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. RRR టీం మరో కిక్కిచ్చే నిర్ణయం తీసుకుందట. ఆలియా భట్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సెన్సేషనల్ సాంగ్ ప్లాన్ చేశారట. RRR లో ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కి ఆస్కారం లేకపోవడం వల్లే బాలీవుడ్ మార్కెట్ కోసమని ఓ ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేశారట. వచ్చే వారమే ఆ సాంగ్ షూటింగ్ అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ కలిసి చేసిన 83 మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ప్రజెంట్ నెట్ లో ట్రైలర్ హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ డిసెంబర్ 2nd వీక్ లో లాంచ్ కాబోతోంది. ఇంటర్వెల్ బ్యాంక్ కి సంబంధించిన ఫైట్ తో ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుందట. జనవరి 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 12th కి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ప్రభాస్ రాబోతున్నాడట. పాన్ ఇండియా హీరోగా, సూపర్ హీరోగా ప్రభాస్ కి ఉన్న మార్కెట్ వేరు. దేనికి తోడు బన్నీకి మిత్రుడు కూడా. అందుకే ఈ బాహుబలి ఫేమ్ ని పుష్ప ప్రమోషన్ కోసం స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించిందట బన్నీ సుకుమార్ టీం. కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి చేస్తున్న మూవీ బంగారాజు. సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా జనవరి 15th కి విడుదలవుతుందట. ఇక బుధవారం ఉదయం 11:12 నా కోసం అంటూ సాగే సాంగ్ ని ఫిల్మ్ టీం లాంచ్ చేయబోతుందట. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ మహేష్ సినిమా సర్కార్ వారి పాటకు పోటీగా రాబోతుందట. డేట్లలో డిఫరెన్స్ ఉన్నా కానీ ఏప్రిల్ 1st వీకే ఈ సినిమా విడుదలవుతుందట. కాకపోతే సర్కార్ వారి పాట విడుదలయ్యే రోజే లైగర్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. న్యూమోనియా సమస్యతో ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల తుదిశ్వాస విడిచారన్న నిజాన్ని సినీ పరిశ్రమే కాదు, తెలుగు సాహితీవేత్తల్ని కూడా కన్నీరు పెట్టిస్తోంది. ఉత్తమ గేయ రచయితగా 11 సార్లు నంది అవార్డును, 4 సార్లు ఫిల్మ్ఫేర్ ని అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇప్పుడు సాహిత్య లోకానికి మర్చిపోలేని జ్ఞాపకం.